నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పార్టీ అధినాయకత్వం నిర్ణయించాలి. అయితే ఓ శాసనసభ్యుడిగా నీ కోరిక ఏమిటి అంటే, ఓ శాసనసభ్యుడి భార్యగా మీ కుటుంబంలో కోరిక ఏమిటంటే, ఓ శాసనసభ్యుడి కుమార్తెలుగా వాళ్ళ కోరిక ఏమిటంటే, నేను కానీ, నా భార్య కానీ, నా కుమార్తెలు కానీ, నా ఇద్దరు అల్లుళ్ళు కానీ, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, నా సేవకులు కానీ అందరూ కోరుకునేది వచ్చే ఎన్నికల్లో, అందరూ ఆశించేది వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా అన్నది. ఇది మా అభిప్రాయం, నిర్ణయించేది నేను కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయాలంటే చేయాల్సిందే. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అంటే గిరిధర్ రెడ్డే, లేదు కోటమిరెడ్డి సాయి వైష్ణవ్ అంటే కోటమిరెడ్డి సాయి వైష్ణవే. వీళ్ళు ఎవరో కాదు, మరొకరిని పెడతామంటే మేము సిద్ధం, దానికి ఎలాంటి అభ్యంతరంలా. అదే మహిళా కోటా కింద బీసీ రిజర్వేషన్ బీసీలకి మేము ఇయ్యాల ఆలోచన ఉంది. మా నందిమండలం భానుశ్రీ గారిని పెడతామంటే సంతోషంగా స్వాగతిస్తాం, దాంట్లో ఏం తేడాల. మా తమ్ముడిని విధంగా కావాలని కోరుకుంటున్నాము. మా తమ్ముడికి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా భానుశ్రీ గారిని నేను కోరుకుంటాను, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. నిర్ణయించాల్సింది ఎవరు? అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. మీరు అడిగారు కాబట్టి, మా అభిప్రాయం చెప్పన్నారు కాబట్టి, గుండె లోతుల్లో నుంచి మీరు పదే అడుగుతూ ఉంటారు గుండెల మీద చేసుకొని మళ్ళీ సగం వదిలేశారంటేనేమో గుండెల మీద చేతులు వేసుకొని చెప్తూ ఉన్నాం. దాంట్లో రెండు ఆలోచన లేదు. మా అందరి ఆకాంక్ష వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పని, దాంట్లో రెండు ఆలోచన లేదు. కానీ పార్టీ ఇష్టం, పార్టీ నిర్ణయమే ఫైనల్, పార్టీ నిర్ణయం సుప్రీం. మా కుటుంబానికి రాసి పెట్టుందా? బయట వాళ్ళు రాకూడదా? నెల్లూరు రూరల్ ఏమన్నా మా కుటుంబానికి రాసి పెట్టుందా? మాదేం మాధవరావు సింధియా ఫ్యామిలీ కాదు, మైసూర్ మహారాజా ఫ్యామిలీ కాదు, మాది ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ బ్యాక్గ్రౌండ్తో పెరిగిన వాళ్ళమే. ఈరోజు కాస్త జీవితంలో ఆ బ్యాక్గ్రౌండ్తో పెరిగినా కాస్త అన్ని రకాల కూడా స్థిమితంగా ఉన్న వ్యక్తులమే. మా సొంతం కాదు, పార్టీ ఇష్టం. ఎవరైనా మాకు ఒకటే, దాంట్లో ఏం తేడా లేదు. అయినా మాకు లేని ఆతృత, మాకు లేని తొందర. Like, share and subscribe to Rajaniti channel.